ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం. మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో హెబ్రీ సంఘము చాలా పెద్ద సంఘం. ఇది పౌలు గారు కొన్ని సంఘాలు కట్టడం జరిగింది. వాటిల్లో గలతీ సంఘం, అలాగే ఫిలిప్పీ అనే సంఘం, కొలస్సీ అనే సంఘం, ఎఫెసీ అనే సంఘం, రోమాలో ఒక సంఘాన్ని కట్టాడు, అలాగే హెబ్రీ సంఘం. ఇలాగ కొన్ని సంఘాలు పౌలు గారు స్థాపించాడు. వీటిల్లో హెబ్రీ సంఘం అనేది చాలా పెద్దది, చాలా గొప్ప సంఘం. అందుకనే వాళ్ళకేం చెబుతా ఉన్నాడంటే, ఒక గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ ఆవరించి ఉన్నది. మీలో అనేకులు ప్రభువుని తెలుసుకున్నారు. అలాగే వారు ప్రజెంట్గా చూస్తున్న విషయాలే కాకుండా బైబిల్లో ఉన్న భక్తులందరినీ ఒక్కసారి గుర్తు చేశాడు. ఈ సంఘానికి పౌలు గారు బైబిల్లో ఉన్న ఆ అబ్రహాము దగ్గర నుండి ఒక్కొక్క భక్తుడిని జ్ఞాపకం చేశాడు. ఇవన్నీ ఒక లిస్టుగా చెప్పాడు. అది 11వ అధ్యాయంలో ఒక లిస్ట్ అవుట్ చేశాడు. అందరినీ, అబ్రహామును గూర్చి, హేబేలును గూర్చి, అలాగే దావీదు, ఇలాగూ పూర్వకాలం యొక్క భక్తులు అందరినీ జ్ఞాపకం చేశాడు. పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు, నోవహు, మోషే, ఇలాగ అందరినీ జ్ఞాపకం చేసి వారందరినీ ఈ సంఘస్థులకు చూపించాడు. ప్రియులారా, గమనించండి, మనకు భక్తి రావాలి అనంటే మన ముందు ఉన్న భక్తులను చూడాలి. మన ముందు దైవజనులు ఎలాగూ సేవ చేశారు, వాళ్ళు ఎలాగూ ప్రార్థన చేశారు, వాళ్ళు ఎలాగూ దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. ఆ భక్తుల యొక్క జీవిత విధానం మనం స్టడీ చేస్తే, మనం చూస్తే మనకు కూడా భక్తి వస్తుంది. జనరల్గా మనం ఏమనుకుంటామంటే బైబిల్ ఒకటి చదివితే చాలు అనుకుంటాం. కానీ బైబిల్ చదివితే మంచిదే, కానీ ఆ బైబిల్లో ఉన్న వాటిని రిసీవ్ చేసుకునే స్టాండర్డ్ మన దగ్గర ఉండదు. మన నాలెడ్జ్ చాలదు బైబిల్ అర్థం చేసుకోవడానికి. బైబిల్ అర్థం చేసుకోవాలి, అట్ ది సేమ్ టైం బైబిల్లో ఉన్న వాటిని చేసిన వారిని మనం చూడాలి. బైబిల్లో చదివి వాటి ప్రకారం జీవించిన భక్తులను మనం చూడాలి. ఆ భక్తుల్ని చూస్తే దేవుని కార్యాలు, ఘనమైన కార్యాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అందుకనే మన విశ్వాసంలో పెరగటం కోసం మనకు వాక్యం నేర్పిస్తున్న దైవజనుల యొక్క జీవితాలని మనం ఫాలో అవుతూ ఉండాలి. దానినే ఒక గొప్ప సాక్షి సమూహము అని పౌలు గారు ఈ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అలాగే 11వ అధ్యాయంలో భక్తులైన వారందరినీ జ్ఞాపకం చేసింది. ఎందుకంటే
ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కటి మనం నేర్చుకోవచ్చు. అబ్రహాము జీవితాన్ని చూస్తే మన విశ్వాసం నేర్చుకుంటాం. అలాగే యెహోషువ జీవితాన్ని చూస్తే ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో నేర్చుకుంటాం. మోషే గారి జీవితాన్ని చూస్తే దేవునికి లోబడుట ద్వారా ఎంత ఆశీర్వదిస్తాడో మనకు తెలుస్తుంది. అలాగూ ఒక్కొక్క భక్తుని గూర్చి మనం చూస్తూ ఒక సాక్షి సమూహము మన ముందు ఉన్నది అని అంటున్నాడు. అబ్రహామును నడిపించిన దేవుడు మన ముందు ఉన్నాడు. మోషేను నడిపించిన దేవుడు మన ముందు ఉన్నాడు. యెహోషువను నడిపించిన దేవుడు మన ముందు ఉన్నాడు. అలాగే ప్రజెంట్ టైంలో మనకు తెలిసిన భక్తులు వాళ్ళందరినేమో బైబిల్లో మనం చదువుతున్నాము. కానీ మనకు తెలిసిన కొంతమంది భక్తులు ఉన్నారు. దానియేలయ్య గారు మనకు తెలిసిన భక్తుడు. జాన్ గారు అనే ఒక మంచి దైవజనుడు. జాన్ గారు అంటే మీకు ఎంతమంది తెలుసో కానీ మీకు తెలుసాక జాన్ గారు, బుల్లెద్దు జాన్ గారు. కాబట్టి ఏదో ఒకళ్ళిద్దరికే తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఎందుకంటే చాలా పూర్వకాలం మనిషి. అది కూడా నేను పుట్టే సంవత్సరంలోనే జస్ట్ 2-3 సంవత్సరాలకు చనిపోయాడు ఆయన. అంత పెద్ద దైవజనుడు. ఆయన ఎక్కడికన్నా సేవ చేయటానికి వెళ్ళేటప్పుడు దేవుడు అనేవాడంట, అంటే ఈయన అనేవాడంట దేవునితో, ప్రభా నేను పలానా ఊరు వెళుతున్నానయ్యా, నాతో రండి, మనం వెళ్ళి అక్కడ సేవ చేసి వద్దామనంటే దేవుడు అనేవాడంట, సరే జాన్ నేను వస్తాను నువ్వు పదా అనేవాడంట. ఏమనేవాడు? నేను వస్తాను నువ్వు పదా అనేవాడంట. అప్పుడు ఈయన అనేవాడంట, ఏంటి ప్రభా మీరు మాట్లాడేది, నువ్వు పదా నేను వస్తానంటే నేను పోను, నువ్వు నాతో వస్తే నా మీద కూర్చో, నా భుజాల మీద కూర్చో, నాతో వస్తేనే నేను వెళతా, నువ్వు పదా నేను వస్తానంటే నేను పోను అనేవాడంట. అంటే ఎలా ఉంది అది? ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నట్టుగా ఉంది. దేవునితో అలా మాట్లాడుకునేవాడు. సరే అప్పుడు ప్రభు అనేవాడంట, జాన్ నీ భుజాల మీద కూర్చున్నాను పదా అన్నాడంట. అంటే కూర్చున్నావు కదా ఇప్పుడు వెళుతున్నాను అని అంటే, ఏ ఊరు వెళ్ళాలి అని అనుకునేవాడో ఆ ఊరికి బయలుదేరితేనంట ప్రియులారా, ఆ ఊరిలో దయ్యాలన్నీ కేకలేసాయంట. అమ్మో జాన్ గారు ఈ ఊరు వస్తున్నాడు, ఇక ఈ ఊరిలో మేము ఉండలేము, ఆయన వచ్చాడో మమ్మల్ని తోలేస్తాడు, ఆయన రాకముందే మేము వెళ్ళిపోతామని చెప్పి కేకలేసి వెళ్ళిపోయాయంట. ఆయన ఆ ఊరిలో బయలుదేరితే ఏ ఊరికి వెళుతున్నాడు ఆ ఊరిలో దయ్యాలన్నీ పోయాయంట. చూసారా? కాబట్టి పిల్లరా, అంత గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు ఎంతో అద్భుతమైన సేవ చేశాడు. మనం అప్పుడప్పుడు స్టోట్పురం మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం కదా. ఆ స్టోట్పురంలో భయంకరమైన దొంగలు నరహంతుకులైతే ఈయన మొట్టమొదట అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేస్తే అక్కడ సువార్త చెప్పడం ప్రారంభించాడు. అసలు జాన్ గారు మొట్టమొదట అక్కడికి వెళ్ళింది. ఆయన్ని చంపేయాలని చూశారంట ప్రజలు, నరహంతుకులు కదా, దొంగలు కదా. కానీ ఆయన వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే ప్రజలు మారిపోతాం ప్రారంభించారు. అలాంటి గొప్ప దైవజనుడు. మా అమ్మ ఈ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి వెళితే అప్పుడు నేను పుట్టలేదు. మా అమ్మ పొట్ట మీద ఈ అయ్యగారు జాన్ గారు మా అమ్మ పొట్ట మీద చెయ్యేసి, మరేమా నీ గర్భాన ఒక మగపిల్లోడు రాబోతున్నాడు, ఆ పిల్లవాడు గొప్ప దైవజనుడిగా మారతాడు, నీవు ప్రార్థన చేసుకో అని చెప్పాడంట. ఎలాంటి ప్రవచనాలో చూడండి పిల్లరా, ఇవి ఎలాంటి ప్రవచనాలో చూడండి. అందుకనే పిల్లరా, మనము దేవునిలో ఎదగాలి అని అంటే మనమేదో కాస్త ప్రార్థన చేసుకోవటం, కాస్త ఒక అధ్యాయం బైబిల్ చదువుకోవటం, ఆ తర్వాత బైబిల్ మూసేసి మన పని మనం చేసుకుంటూ ఉంటే ఎంతకాలం ఉన్నా భక్తిలో ఎదగలేం. మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలతో కలిసి ఉండాలి, వారితో సహవాసం చేయాలి, వారి జీవిత విధానాలను గురించి మనం వినాలి, నేర్చుకోవాలి. అందుకనే హెబ్రీ సంఘానికి పౌలు గారు ఏం రాస్తున్నాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించుంది అని అంటూ ఏమంటాడు, విశ్వాసమునకు అనే మాట దగ్గర నుండి చదవండి. విశ్వాసమునకు కర్తయు
దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇక్కడ పౌలు గారు అనేక మంది భక్తులను గూర్చి, అనేక మంది దైవజనులను గూర్చి ఆ హెబ్రీ 11వ అధ్యాయంలో అబ్రహాము దగ్గర నుండి ఏలియా, ఎలీషాలు, మోషే, యెహోషువ, గిద్యోను, స్టెఫను అందరిని గురించి రాస్తూ వీళ్ళంతా ఎవరి వైపు చూశారంటే దేవుని వైపు చూశారు. ఎవరి వైపు చూశారండి? దేవుని వైపు చూశారు. ఆ దేవుని వైపు చూడటానికి ఆయన ఎవరయ్యానంటే, ఆయనకు పౌలు గారు పెట్టిన పేరు ఏమిటంటే కర్త అని పేరు పెడుతున్నాడు. ఏం పేరు పెట్టాడండి? కర్త. ఏంటి కర్త అంటే? అక్కడ కర్త అనే పేరు పెట్టాడు. కర్త అంటే ఏమిటి అని అంటే, ఈజ్ ఎ ఇంపార్టెంట్ పర్సన్, అంతే. మనకి ఒక సెంటెన్స్లో రాసేటప్పుడు ఈ స్కూల్ బోర్డుల మీద ఒక సెంటెన్స్లు రాసినప్పుడు సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ అని పెడతారు. అంటే సబ్జెక్ట్ అన్నమాట. కర్త అంటే ఇక ఆ కర్త ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అంటే ఆయనే సమస్తం, దేనికైనా ఆయనే సమస్తం. అబ్రహాము ఈ కర్త వైపు చూచాడు, మోషే ఈ కర్త వైపు చూచాడు, అలాగే యెహోషువ ఈ కర్త వైపే చూచాడు. అనగా వీళ్ళందరి చూపులు ఈ దేవుని వైపే చూచాడు. అందుకనే ఈ దేవునికి కర్త అని పేరు పెడుతున్నాడు. మనకు పాట ఉంది ఆరాధన గీతముల పుస్తకంలో, కర్త నిన్ను స్తుతించేదను అని ఒక పాట ఉంది. కాబట్టి ఈ కర్త నిన్ను స్తుతించేదనని మనం పాడుతూ ఉన్నట్లుగా వీళ్ళందరికీ ఒక కర్త ఉన్నాడు. ఆ కర్తకు ఏమని పేరు పెట్టాడంటే చూడండి, ఇక్కడ విశ్వాసమునకు కర్తయు. దేని కర్త అండి? విశ్వాసమునకు కర్తయు. అంటే అందరినీ నడిపించేది ఆయనే, అందరినీ పోషించేది ఆయనే, అందరినీ బ్రతికించేది ఆయనే, అందరినీ కాపాడేది ఆయనే, అందరికీ సహాయము చేసేది ఆయనే. కాబట్టి ఆయన అందరికీ సహాయము చేయువాడు. విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాడు. మొదటేమో కర్త అన్నాడు, ఆ కర్త ఎవరు అనంటే యేసు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కర్త ఈజ్ ఈక్వల్ టు యేసు, యేసు ఈజ్ ఈక్వల్ టు కర్త. కాబట్టి కర్త ఎవరయ్యానంటే యేసు, యేసు ఎవరయ్యానంటే కర్త. కర్త అంటే అర్థం ఏంటంటే సమస్తము నిర్వహించువాడు, సమస్తము చేయువాడు. ఇప్పుడు ఈ హెబ్రీ సంఘాన్ని అంటున్నాడు, ఈ కర్త వైపు చూడండి, ఈ దేవుని వైపు చూడండి. ఎంతసేపు చూడాలండి దేవుని వైపు? ఎంతసేపు చూడాలి? పల్నాడు ప్రాంతాల్లో మంచి ఎండాకాలం కూటాల కోసం అని వెళితే అక్కడ స్నానం చేయటం కోసం ఒక బకెట్ నీళ్ళు తెస్తానని చెప్పి 3 గంటల సేపు రాలి అతను. ఎన్ని నీళ్ళు తీసుకురావడానికి? ఒక బకెట్ నీళ్ళు తీసుకురావడానికి అని వెళ్ళి 3 గంటల సేపు రాలా. ఎందుకు రాలేదు అని అంటే, పంపులో కొడతా ఉంటే ఒక జగ్గు నీళ్ళు వస్తున్నాయంట, తర్వాత రావట్లేదంట. మరలా 20 నిమిషాలు ఆగితే ఇంకొక జగ్గు వస్తున్నాయంట. మరలా ఒక 20 నిమిషాలు ఆగితే ఇంకొక జగ్గు వస్తున్నాయంట. బకెట్ నిండడానికి 3 గంటలు పట్టింది. ఓ బకెట్ నీళ్ళ కోసం ఎంతసేపు చూశాడు ఆయన? 3 గంటలు చూశాడు.
అంటే నీళ్లు రావటం కోసం ఎంత ఎదురు చూస్తున్నాడో చూడండి ఆ వ్యక్తి అనే కాదు, అక్కడ ఎవరైనా అంతే. ఆ రోజుల్లో గ్రౌండ్ వాటర్ కావాలంటే. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేశానంటే, ఒక జగ్గు నీళ్ళు కోసం, ఒక బకెట్ నీళ్ళు కోసం దాదాపు 2.5-3 గంటలు ఎదురు చూస్తున్న వాళ్ళు, మరి దేవుని వైపు ఎంతసేపు ఎదురు చూస్తున్నాం మనం దేవుని దగ్గర మనం బాగా ఎదురు చూస్తే ఏం చేస్తున్నాం? ఉదయం లేవగానే 10 మినిట్స్ ప్రేయర్ చేసుకుంటున్నాం, తర్వాత ఒక చాప్టర్ బైబిల్ చదివేస్తున్నాం, బైబిల్ అక్కడ పెట్టేస్తున్నాం, మన రొటీన్ వర్క్కి వెళ్ళిపోతున్నాం. మరలా రేపంతే, ఎల్లుండంతే, డైలీ అంతే. ఒక 10 మినిట్స్ ప్రేయర్ చేయటం, ఒక చాప్టర్ బైబిల్ చదవటం, బైబిల్ అక్కడ పెట్టేయటం, మన పనులకు మనం వెళ్ళిపోవటం. కానీ అసలు ఎంతసేపు ఈ కర్త వైపు మనం చూడాలి? ఎంతసేపు ఈ యేసు వైపు మనం చూడాలి అని అంటే, ఈ యేసు ప్రభు కర్త అంటున్నాడు. దేనికి కర్త అంటే, ఇక్కడ ఏమని రాశాము? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు, అనగా దేవుని వైపు మనం చూస్తూ వెళ్ళాలి. యేసు వైపు చూడటం అంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయటం. యేసు వైపు చూడటం అంటే దేవుని గురించిన పాటలు ఎక్కువగా పాడుకోవటం. పాటలు పాడినా కూడా నీ హృదయం కదులుతూ ఉంటుంది, నీ హృదయంలో ప్రార్థనాత్మ వస్తుంది. అలాగే యేసు వైపు చూడటం అంటే ఎక్కువ సమయం ప్రార్థనలో మోకరించటం. ఇలాగ చేస్తూ ఉండే కొద్దీ మనలోకి ఏమొస్తుందంటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం అంటే ఏమిటంటే, మన అవసరతలు ప్రభు తీరుస్తాడు అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోండి. అంటే మనలో ఒక బలమైన నిశ్చయత వస్తుంది. దేవుడు నా పట్ల చేస్తాడు, ఆయన మరిచిపోవుటకు ఆయన నరుడు కాడు, నా పనిని తప్పకుండా చేస్తాడు. నాకు కొన్ని అవసరతలు ఉన్నాయి, నా అవసరతలు తప్పకుండా చూస్తాడు. నా ఇంటిలో సమస్య ఉన్నది, ఈ సమస్యను గ్యారంటీగా ప్రభు తీరుస్తాడు. నా మనసులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నా ప్రభు తప్పకుండా ఈ ప్రశ్నలకు జవాబిస్తాడు. నేను కొన్ని బాధలతో ఇబ్బంది పడుతున్నాను, ఈ బాధలను తప్పకుండా నా ప్రభు తొలగిస్తాడు, నాకు జయమిస్తాడు. అది విశ్వాసం. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, కర్తలో నుండి వస్తుంది. ఈ కర్త ఎవరంటే యేసు ప్రభు. ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలంటే, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలి. మనం పడతాం కదా, ఏమని పడతాం? ఎందరేసుని వైపు చూచెదరో పొందేదరు వెల్గు మోఖమున. ఎందరేసుని వైపు చూచెదరో పొందేదరు వెల్గు మోఖమున. సందేయంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తేదారు. చూసారా? సంధియంబు లేక సంతోషించుచు ఎక్కడ పరిగెత్తారంట? ముందుకు వెళ్ళిపోతావు. అంటే ఏ పనిలోనైనా నువ్వు ముందుకే వెళ్ళిపోతావు. ఏ పనిని నువ్వు పట్టినా, ఏ పనిని నువ్వు చేపట్టినా నువ్వు ముందుకే వెళతావు. ఎందుకంటే నువ్వు ఎవరిని చూసుకుంటూ వెళుతున్నావు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ వెళుతున్నాం. ప్రియులారా, మనము ఈ యేసు వైపు చూడటం నేర్చుకోవాలి. ఆయన కర్త, ఆయన కొనసాగించువాడు, ఆయన మనకు సమస్తము చేయువాడు, నిర్వహించువాడు. అనగా మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. ఒక యవనస్తుడు కంటండి, ఒక యవనస్తుడు అతని జీవితంలో ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట.
అంటే ఆయన లైఫ్కి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్తో ఆయన లైఫ్ మారిపోతుంది. సరే, ఇలాంటి ప్రాముఖ్యమైన నిర్ణయాలు ఎప్పుడైనా మనం కూడా గుర్తుపెట్టుకోనండి. ఏదైనా ఒక ప్రాముఖ్యమైన నిర్ణయము నీవు తీసుకోవాలనుకుంటే నువ్వొక్కడవే తీసుకోకూడదు, నువ్వొక్కదానివే తీసుకోకూడదు. ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు నీకు నీ క్షేమాన్ని ఆలోచించేవాళ్ళు, నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవాలి.
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాజు వంచు మలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మీ కృపలో మమ్మలను హెచ్చరించుచు కాచుచు ఉన్న దేవుడవు, అందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మేమెంతో అవసరతలో ఉన్నాం ప్రభా. మా హృదయాలు మీ అవసరతను కలిగి ఉన్నాయి. మా మనస్సులు మీ అవసరతను కలిగి ఉన్నాయి. మా కుటుంబాలు మీ అవసరత కలిగి ఉన్నాయి ప్రభా. నాయనా, మా ప్రతి అవసరతను మీరు తీర్చండి. క్రీస్తు యేసునందు తన సమృద్ధి వలన మీ ప్రతి అవసరత తీర్చబడును అని చెప్పారు కదా. మీ వద్దకు వస్తూ ఉన్నాము, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీరు నోరు తెరిచి మాతో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ వెలుగులో మమ్మల్ని మేము చూచుకొనుటకును సహాయము చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.